అనన్య టేల్స్. పిసినారి అత్త తెలివైన కోడలు. పచ్చని పొలాలతో చిన్న చిన్న ఇళ్లతో నిండిన ఒక పల్లెటూర్లో రంగమ్మ అనే ఒక అత్త ఉండేది. ఆమెకు ఒకే ఒక కొడుకు రాము. రాము మంచి మనసున్నవాడు. కాని తన తల్లి పిసినారి స్వభావం చూసి కొంచెం బాధపడేవాడు. రంగమ్మ గురించి గ్రామంలో పక్కింటి సుబ్బమ్మ మరియు రత్నాలు మాట్లాడుకుంటూ, ఇదిగో రత్నాలు, నీకు విషయం తెలుసా? మన పక్కింటి రంగమ్మ లేదు, తను ఒట్టి పిసినారి. తన భర్త కనకరావు అలాగే కొడుకు రాము మాత్రం చాలా మంచివారు. కాని రంగమ్మ కొంచెం అలా ఉంటుంది. ఓహో అవునా, అయినా నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఆమంత పిసినార్దని. నువ్వేమైనా సరుకుల్లాంటివి కావాలని రంగమ్మ దగ్గరికి వెళ్ళావా ఏంటి? ఆ అవును, ఒకసారి మా ఇంటికి చుట్టాలొచ్చారు. అప్పటికప్పుడు వంట చేయాల్సి వచ్చింది. కాని ఇంట్లో కాస్త పప్పు తక్కువగా ఉండేసరికి రంగమ్మ ఇంటికెళ్ళాను. కాస్త పప్పుంటే ఇస్తుందేమో అని వెళ్తే ఆ రోజు తను కూడా పప్పే వండింది. కాని ఆ పప్పుని చూసి ఏమనాలో ఏమడగాలో అర్థం కాక అలా వచ్చేశాను. అవునా, ఇంతకీ ఆమె ఎలా చేసింది? బాలేదు. ఇంతకీ నువ్వు అడిగిన పప్పిచ్చిందా? అతిథులకు వంట చేసి వచ్చిన వాళ్లకు మర్యాద చేశావా లేదా? ఆ అక్కడికే వస్తున్నా. ఆ రోజు తను పప్పు వండిందని చెప్పాను కదా, అదొట్టి నీళ్లలాగా ఉంది. అది పప్పో మరి రసమో నాకు అర్థం కాలేదు. పోనీ పప్పు లేక అలా వండిందేమో అనుకున్నాను, కానీ కాదు, పప్పు అయిపోతుందేమో అని అలా వండిందట. ఇంక చెప్పకు సుబ్బమ్మ. పప్పుని ఇలా చేసిందంటే రసం ఎలా చేస్తుందో అని తలుచుకుంటేనే నవ్వాగటం లేదు. అలా రంగమ్మ చేసే పనులు చెప్పుకుంటూ నవ్వుకున్నారు సుబ్బమ్మ మరియు రత్నాలు. కొంతకాలానికి రాము పెళ్ళయింది. కోడలు అనన్య ఇంటికొచ్చింది. అనన్య చాలా తెలివైంది, మంచితనం ఉన్నది. మొదటి రోజే ఆమెకు అత్త స్వభావం అర్థమైంది. ఒకరోజు ఉదయాన్నే వంటగదిలో వంట చేస్తుంది అనన్య. అనన్య, త్వరగా టిఫిన్ చెయ్యి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఇదిగో, ఏం చేసినా కాస్త రుచిగా ఉండేలా చెయ్యి. అలానే అండి. మీకెంతో ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేస్తానులేండి. ఈలోగా మీరు స్నానం చేసి తయారై వచ్చేసరికి రెడీగా టేబుల్ మీద పెట్టుంచుతాను అని గట్టిగా అరిచింది. అది విని రంగమ్మ వంటగదిలోకొచ్చి, ఏమిటనన్య, ఏదో టిఫిన్ చేస్తున్నట్టున్నావు? అబ్బాయి కోసం అలాగే నాకు మీ మావయ్య గారికి కూడా చేసిపెట్టు. కాని జీడిపప్పు వెయ్యకు, అది చాలా ఖరీదు. అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలంటే వేలల్లో ఖర్చవుతుంది. ఇలా చిన్న చిన్నవి గమనించుకొని పొదుపుగా ఉండటం తెలుసుకో అనన్య. అలాగే అత్తయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అయినా ఈ మాత్రం దానికి వంటగదిలోకి మీరు రావాలా? నన్ను రమ్మని ఒక కేక వేస్తే వచ్చేదాన్ని కదా. మీరలా కూర్చోండి, టిఫిన్ చేసి పెట్టుకునొస్తాను. అలా రంగమ్మ హాల్లోకి వెళ్ళి టీవీ చూసుకుంటూ ఉండగా అత్తకు మాత్రం జీడిపప్పు లేకుండా మిగతా అందరికీ జీడిపప్పు వేసి ఇచ్చింది. అది తిన్న కనకరావు మరియు రాము, అనన్య, చాలా అద్భుతంగా ఉంది, చాలా రుచిగా ఉంది. ఇలానే రోజుకొకటి చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడుతూ ఉంటాను, సరేనా? ఏమిటి రాము, మీ ఆవిడ్ని అంతలా పొగిడేస్తున్నావు? ఉప్మా నేను తిన్నా, ఎప్పుడూ మనం చేసుకునేలాగే ఉంది. మునుపెన్నడూ నేను రుచిగా చేయనట్టు మాట్లాడుతున్నావు. అలా కాదమ్మా, కొన్ని నీకు అర్థం కాదులే. అలా చిన్న చిన్నగా పొగిడితేనే ఆడవాళ్ళు ఎంత పని చేసినా మర్చిపోతుంటారు. అందుకే అలా చెప్పాను. నీ వంట బాలేదని కాదు. నువ్వు నా కొడుకువిరా. సరే, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సమయం తెలీదు. వెళ్ళు, ఆఫీస్కి బయలుదేరు. అలా రాము అక్కడ్నుంచి బయలుదేరుతూ రంగమ్మ లేని సమయం చూసి, అనన్య, అమ్మ మాటలు పట్టించుకోకు. ఆమె అలానే అంటుంది. నీకేది ఇష్టముంటే అది చేసుకుని తిను. అమ్మకు తెలియకుండా చెయ్యి, లేకుంటే ఆ ఖర్చు ఈ ఖర్చు అంటుంది. నాకు మీరు కొత్తగా ఏమీ చెప్పనవసరం లేదండి. నాకన్నీ తెలుసు, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరి వెళ్ళండి, లేట్ అయిపోతుంది. అలా రాము అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఆఫీస్కి. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు పక్కింటి సుబ్బమ్మ, అమ్మో లక్ష్మి, లక్ష్మి, ఎక్కడున్నావు? కాస్తలా వస్తావా? నీతో చిన్న పని పడింది. ఏంటి సుబ్బమ్మ గారు ఇలా వచ్చారు? ఏమైనా సరుకులు కావాలా? అత్యవసరం పడిందా? చెప్పండి. వీళ్ల మాటలు విన్న రంగమ్మ వచ్చి, ఏంటి సుబ్బమ్మ ఇలా వచ్చావు? ఇంట్లో సరుకులేమీ లేవు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కఠినంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో సుబ్బమ్మ గారు, మీరేం బాధపడకండి. ఆవిడెప్పుడూ అలానే కఠినంగా ఉంటారు. అత్తగారు లేని కాసేపట్లో బయటకు వెళ్తారు, అప్పుడు రండి, ఇస్తాను. సరే తల్లి, నువ్వు చాలా మంచిదానివి. మీ అత్తలాగా కాదు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. అయ్యో,
ఈ మాత్రం దానికే ఎందుకంత పెద్ద మాటల్లేండి. పక్కపక్కింటి వాళ్ళమన్న తర్వాత ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? అలా అనన్య సహాయానికి సుబ్బమ్మ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుంది. అదే రోజు సాయంత్రం రాము ఆఫీస్ నుండి వస్తూ మామిడి పండ్లను తీసుకొనొస్తాడు. అమ్మా, ఈరోజు ఆఫీస్ నుండి వస్తుంటే దారిలో మామిడి పళ్ళు కనిపించాయి. మీ అందరికిష్టమని తీసుకొచ్చాను. రండి, అందరం ఒక్కొట్టి తింటే అయిపోతాయి. అవునా? ఎన్ని పళ్ళు తెచ్చావురా? 8 తెచ్చావా? సరే, 4 పళ్ళు కోసుకొని ఒక్కొక్కరు ఒక్కటి తిందాం. మిగతావి రేపు తిందాం. అత్తయ్య, ఇందులో కూడా పొదుపేనా? మామిడి పళ్ళను చూసి ఎవరు ఆగుతారు చెప్పండి? అసలే సంవత్సరంలో ఒక్కసారి దొరుకుతాయి తీయని పళ్ళు. నాకైతే నా బుట్టతో ఇచ్చినా సరే భోజనం చేయకుండా అలా తినేస్తాను. భలే చక్కగా చెప్పావు కోడలా. చిన్నతనంలోనే అలా తినేవాణ్ణి. కాని మీ అత్తని పెళ్లి చేసుకున్నాక అన్ని కంట్రోల్లోకొచ్చేశాయి. దాంతో అందరూ నవ్వసాగారు. చాలే ఊరుకోండి. మీరు మీ హాస్యాలు. పిల్లల ముందేంటా మాటలు? వాళ్ళకి తెలియొద్దా పొదుపు ఎలా చేయాలో? అలా అందరూ మాట్లాడుకుంటూ రాము తెచ్చిన తీయని పళ్లను అందరూ హాయిగా తింటారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రంగమ్మకి చాలా నీరసమొచ్చింది. తినలేక నడవలేక మంచం మీద పడిపోయింది. అమ్మా అనన్య, చాలా నీరసంగా ఉంది. మంచం మీద నుంచి లేవలేకపోతున్నా. కాస్త డాక్టర్ని పిలిపిస్తావా? అయ్యో అత్తగారు, ఆ నీరసం ఎన్ని రోజులుంటుంది? రేపటికి ఎగిరిపోదు. ఆ మాత్రం దానికే డాక్టర్ని పిలిచి డబ్బులు వృధా చేయమంటారా? అయ్యో, మన ఇంట వంట ఉందా డబ్బు ఖర్చు చేయటం? అలా అంటావేంటి? ప్రాణం మీదకొస్తేను ఏం మాట్లాడరేంటండి? అలా చూస్తూ ఉన్నారే. మీరైనా డాక్టర్ని పిలవండి. కోడలు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనిపిస్తుంది. అయినా ఎప్పుడైనా నిన్ను కాదని నేనే పని అయినా చేశానా? ఏమిటి అందరిలా మాట్లాడుతున్నారు? నాన్న రాము, నువ్వైనా కాస్త డాక్టర్కి కబురు చేరాదు. చాలా బలహీనంగా ఉన్నాను. అలానే అమ్మా. అనన్య, ఇది హాస్యం చేసే సమయం కాదు. అమ్మకి అస్సలు బాలేదు. నువ్వు దగ్గరుండి చూసుకో. నేనెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అలా రాము డాక్టర్ని తీసుకొనొచ్చి వాళ్ళమ్మగారికి పరీక్షలు చేసిన తర్వాత, డాక్టర్, అమ్మగారికి ఏమైంది? అలా ఉన్నట్టుండి నీరసం ఎందుకైపోయారు? కాస్త వివరంగా చెప్పరా? మరేం భయపడాల్సిన పనిలేదు. ఆమె ఒంట్లో బ్లడ్ కాస్త తక్కువగా ఉంది. అందువల్ల ఆమె నీరసంగా ఉన్నారు. అయితే నీరసం తగ్గడానికి మంచి మందులు రాసివ్వండి. వెంటనే మా అమ్మ లేచి మునుపట్లాగా హుషారుగా తిరగాలి. అయ్యో, దీనికి మందుల కంటే మంచి ఆహారం తీసుకుంటేనే త్వరగా కోలుకుంటారు. మరియు ఇలాంటి వాటికి బెల్లంతో చేసిన నువ్వుల చిక్కీ మరియు తాజా పండ్లు, కూరగాయలు ఇలాంటివి వండుకొని తినడం వల్ల కాలక్రమేణా తగ్గుతుంది. ఓహ్, అలాగే డాక్టర్ గారు. ఈరోజు నుంచి బలమైన ఆహారం పెడతాము. అలా అప్పటి నుండి రంగమ్మకు తాజా పండ్లు, కూరగాయలతో భోజనం వండి పెట్టేది అనన్య. అలా కొంతకాలానికి తిరిగి మామూలు మనిషైంది రంగమ్మ. మరికొన్ని రోజుల్లో రంగమ్మ ఆరోగ్యం మెరుగైంది. ఇప్పుడు ఆమె స్వభావం కూడా మారింది. ఒకరోజు సుబ్బమ్మ వచ్చింది. అమ్మా అనన్య, కాస్త పప్పుంటే ఇస్తావా? మీ మావయ్య గారు తెస్తే తిరిగిచ్చేస్తాను అని మెల్లగా ఎవ్వరికీ వినబడనట్టు అంటుంది అనన్యతో. సుబ్బమ్మ, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి విశేషం? ఏమైనా సరుకులు కావాలా? ఇలారా, నేనిస్తాను. వామ్మో, నేను విన్నది కలా నిజమా? అనన్య, మీ అత్తగారేనా నన్ను పిలిచేది? ఎప్పుడొచ్చినా కసుబుసుమని అరిచేది. ఎప్పుడేంటి ఇంత సౌమ్యంగా పిలుస్తుంది నన్ను? మీరేమీ భయపడకండి. ఆవిడ చాలా మారిపోయారు. మునుపటిలాగా లేరు. మీకేం కావాలన్నా ఆవిడనడిగి నిర్మోహమాటంగా తీసుకోవచ్చు. సుబ్బమ్మ అలా రంగమ్మ ఇచ్చిన పప్పు తీసుకుని ఇంటికొచ్చింది. కాని రంగమ్మ ఎంతలా మారిపోయిందని ఆశ్చర్యానికి గురైంది. మరుసటి రోజు ఉదయం రంగమ్మ త్వరగా నిద్రలేచి అందరికీ వేడివేడి ఉప్మా చేసి పెట్టింది. భలే గుమగుమలు. అందరిలా రండి, వచ్చి టిఫిన్ చేయండి. ఈరోజు స్పెషల్గా చేసింది. అమ్మా, ఈరోజు నువ్వు చేసావా ఉప్మా? అనన్య, ఇలా రా. అమ్మకి పని చెప్పొద్దన్నానా? అమ్మ అయితే సరుకులు సరిగా వేయదు. నువ్వు చేయొచ్చు కదా. ఇంతలో రంగమ్మ వచ్చి, రాము, నేను జీడిపప్పు వేసి చేశాను చూడు. నీకు ఇష్టమైనట్టు చేశాన్రా, తిని చూడు. అమ్మా, నువ్వేనా? నీలో ఇంత మార్పేమిటి? నేను నమ్మలేకపోతున్నాను. డబ్బులు దాచుకొని ఏం సాధిస్తాం? ఏదైనా మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని తెలుసుకున్నాను. అందుకే ఈ రోజు నుంచి అందరూ మంచి ఆహారం తినాలని అనుకుంటున్నా. అత్తగారిలో చాలా మార్పు వచ్చిందండి. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ కాకుండా తోటివారితో కూడా స్నేహంగా ఉంటున్నారు. నాకీ మార్పు ఎంతగానో నచ్చింది.
ఈ మార్పంతా నా కోడలు అనన్య వల్ల జరిగింది. అనన్య పేరుకి అనన్య కాదు, ఇంటికి కూడా అనన్యనే. ఇలా ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. Ananya Tales.